అందరికీ నమస్కారం. నేను బండారి కిరణ్ బీకే. వెల్కమ్ టు మై ఛానల్ బీకే వాయిస్, ఏ కామన్ మ్యాన్ థాట్స్. బతుకమ్మ పండుగ మన తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక. మనం బతుకమ్మ పండుగను ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటా ఉంటాము. అలాంటి బతుకమ్మ పండుగను ఈ డీజేలు పెట్టి, ఈ దిక్కువల్ల పాటలు పెట్టి బతుకమ్మ అనే దానికి అర్థం లేకుండా చెప్తాను. ఇప్పుడు మన మునుపు ఎట్లుండేది బతుకమ్మ, ఇప్పుడు ఎట్లున్నది బతుకమ్మ. మునుపు బతుకమ్మ కాడికి పోయి చూద్దామంటే చాలా మంచిగా అనిపించేది. అందరూ సప్పట్లో కొట్టుకుంటా, పాటలు పాడుకుంటా, వాళ్ళు తీరొక్క పూలతోని బతుకమ్మను తయారు చేసి ఈ బతుకమ్మ పండుగ అనేది మనం ఒక ప్రకృతి పండుగ లెక్క జరుపుకునే వాళ్ళము. బతుకమ్మ పండుగ మనం పూలనే దేవత లెక్క మనం పూజించేవాళ్ళము. మనం బతుకమ్మను పేర్చి దానిపైన గౌరమ్మను పెట్టి ఎంతో భక్తి శ్రద్ధలతో మునుపు జరుపుకునేటోళ్ళం. ఇప్పుడు ఎట్లయిపోయిందనంటే బతుకమ్మ పండుగ అని అంటే ఇప్పుడు చిన్నపిల్లల్లో అరే బతుకమ్మ కాడికి పోయి ఏం చేస్తావురా అని అంటే అక్కడికి పోయి మేము డ్యాన్స్ చేస్తామా బాబాయ్, అక్కడ పోయి డ్యాన్స్ చేయొచ్చు కదా అని అంటాను. బతుకమ్మ పండుగ అంటే డ్యాన్స్ చేసుడా? దానికి అర్థం చిన్నపిల్లలకు రాను ఇంకో 4-5 సంవత్సరాల తర్వాత బతుకమ్మ పండుగ అని అంటే కేవలం డ్యాన్సులకు మాత్రమే అనే పొజిషన్కి వచ్చింది. ఈ డీజే సౌండ్లు ఎందుకు? బతుకమ్మ పాడుకాడ తీరొక్క పూలు ఉన్నాయి. అంతకుముందు ఎంతోమంది పెద్దవాళ్ళు వచ్చి ఆడ పాటలు పాడేటోళ్ళు. ఆ పాటకు తగ్గట్లు సప్పట్లు కొట్టుకుంటా ఆ బతుకమ్మకు మనము తెలంగాణలో మనం బతుకమ్మను ఎందుకు పెట్టుకున్నాం అనే విషయం ప్రజలకు తెలిసేటట్టు పాటలు పాడేటోళ్ళు, మన తెలంగాణ కల్చర్ గురించి పాటలు పాడేటోళ్ళు. అలాంటిది ఇప్పుడు మనం నార్త్ ఇండియా వాళ్ళ కల్చర్ను వ్యతిరేకించుతున్నాం. ఇప్పుడు వాళ్ళు వచ్చి ఇక్కడ మన మీద పెద్దరికం చేస్తున్నాం, కానీ మనం ఏం చేస్తాం? దాండి ఆడుతున్నాము. మనకి ఎక్కడన్నా ఉందా ఈ కోలాటంతో వచ్చి బతుకమ్మ కాడ ఆడాలని మనం మునుపు ఎప్పుడన్నా ఆడినామా? అది పెళ్ళిళ్ళ కాడ అక్కడిక్కడ వేరే ఫంక్షన్ల కాడ ఏదో ఆడతాలని అంటే అది వేరే లెక్క ఉంటుంది. మీరు బతుకమ్మ కాడ వచ్చి కోలాటలు ఆడుతా అంటే ఎంతో భక్తి శ్రద్ధలతోనే పూజలు చేసుకుందామని కొంతమంది పెద్దవారు వచ్చి ఆడ బతుకమ్మ సప్పట్లతో ఆడదామని అంటే డీజే సౌండ్ పెట్టి మీరు బతుకమ్మను ఆగమాగం చేయబడతారు. బతుకమ్మ ఉన్నది ఎందుకు మనకు? ఈ బతుకమ్మ పండుగ ప్రత్యేకత ఏంటిది? దాని గురించి పెద్దవాళ్ళని అడిగి తెలుసుకోండి. డీజే పాటలు పెడతాను, ఎగురుతాను. ఈ బతుకమ్మ పండుగను రాను, నేను బొంబాయికి రాను, ఈ పాటకి ఏమైనా సంబంధం ఉందా? ఈ దిక్కువల పాటలు ఎందుకు పెట్టుకుంటాను? బతుకమ్మను భక్తి శ్రద్ధలతోనే పూజించండి. అలాగే కనీసం ఈ బతుకమ్మ పండుగ రోజైనా కనీసం ఒక్క గంట సేపు అయినా కూడా డీజే సౌండ్ బాక్సులు లేకుండా బతుకమ్మ చప్పట్లు కొట్టుకుంటూ పాటలు పాడుతూ ఆడండి. మన కల్చర్ ఏంటో చిన్నపిల్లలకు కూడా తెలుస్తుంది. బతుకమ్మ అంటే మనం తీరొక్క పూలు తీసుకొచ్చి బతుకమ్మను పేర్చేటోళ్ళం. ఇది మన ప్రకృతి పండుగ లెక్క ఎందుకు చెప్పుకునేటోళ్ళం అని అంటే ఈ వర్షాకాలంలో చెరువులు నదులు అన్నీ నిండుగా ఉంటాయి. మనం బతుకమ్మను తంగడి పూలు గునుగ పూలు ఇలాంటి వాటితో పేర్చి చివరి రోజున తీసుకొని మనం ఆ నది జలాలల్లో వేస్తే ఆ చెరువులు శుద్ధి అవుతాయి, నదులు శుద్ధి అవుతాయి అనే భావంతోనే ఈ బతుకమ్మ పండుగ దీనికి ప్రత్యేకత ఉన్నది. ఆ ప్రత్యేకతను చెడగొట్టకుల్లి అందరూ సప్పట్లతో ఆడుల్లి. ఈ వేరే కల్చర్ మనం ఎందుకు తీసుకుంటాం? మన తెలంగాణ పండుగ, మన ఆత్మగౌరవం అన్ని వేరే. ఇప్పుడు కొందరు మంచిగా బతుకమ్మల చుట్టూ సప్పట్లు కొట్టి ఆడదామని ఆడతారు, కానీ మీరు పెట్టే పాటలు చేయబట్టి వాళ్ళు ఆడలేకపోతారు. ఇప్పుడు బతుకమ్మ కాడికి పోతే ఉట్టి ఎగురుడు కోసమే అవుతారు. ఆ బతుకమ్మ మనము పూలతోని పేర్చి దాని మీద పసుపుతోని గౌరమ్మను పెట్టి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుంటూ ఇంట్లోకి వెళ్ళి మనం పోయేటప్పుడు దండం పెట్టి దానికి అన్నీ చేస్తాం. తీసుకొని బతుకమ్మను అక్కడ పెట్టిన తర్వాత అక్కడ ఆ పాటలేంది, మీరు చేసే డ్యాన్సులేంది, మీరు తప్పుగా అనుకున్నా నన్ను క్షమించండి. ప్రతి ఒక్క మహిళ మనలు నన్ను క్షమించినా మంచిదే, కానీ బతుకమ్మ ఆత్మగౌరవాన్ని కాపాడండి. బతుకమ్మ రోజు ఖచ్చితంగా డీజే సౌండ్లు, ఈ కోలాటలు లేకుండా సప్పట్లతోనే మన కల్చర్ ఏందో చిన్నపిల్లలకు అర్థమయ్యేటట్టు తెలియజేయండి. మీరు ఎవరు కూడా నన్ను తప్పుగా అనుకుంటే క్షమించండి, కానీ నేను చెప్పాలనుకున్నది మాత్రం ఖచ్చితంగా చెప్పిన. మన పిల్లలకు మన కల్చర్ ఏంటిదో తెలియాలి. మన తెలంగాణ కల్చర్ రాను మొత్తం పూర్తిగా పోతుంది. మనం ఎక్కడ పోయినా
మన బతుకమ్మ ఒకటే కాదు, వినాయక చవితి ఎక్కడ పోయినా డ్యాన్సులే, కోలాటలు, ఇవన్నీ మన కల్చర్ కాదు. బతుకమ్మ రోజు, బతుకమ్మ పండుగ రోజు మంచిగా అందరూ పట్టు చీరలు కట్టుకొని వచ్చి మీకు నచ్చిన దుస్తుల్లో వచ్చి అందరూ పాటలు పాడండి. ఒక్కరు పాట పాడుతా అంటే మిగతా వారు అందరూ కోరస్ ఇచ్చుకుంటూ చప్పట్లు కొడతా అంటే ఆనందం వేరే ఉంటుంది. పిల్లలలో కూడా అనిపిస్తుంది, అరే ఇట్లా మనం పాటలు నేర్చుకొని వచ్చి పాటలు పాడితే చాలా బాగుంటుంది కదా అని. మీరే ఎగరబడతారు డీజే సౌండ్. ఆ డీజే సౌండ్ బంద్ చేయాలి. ఈ ఒక్క బతుకమ్మకైనా ఇప్పటి నుండైనా మొదలు పెట్టండి. మన సంప్రదాయాలకు విలువలు ఇవ్వండి. అందరికీ నమస్కారం. నేను బండారి కిరణ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.